హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకైతే లాంగ్ వీడియో షేర్ చేస్తానండి. చాలా సింపుల్, చాలా హెల్తీ, చాలా టేస్టీ రెసిపీ అయితే మీకైతే షేర్ చేస్తానండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ అండి. తోటకూరని అయితే తినడానికి ఇష్టపడడు, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తోటకూర పకోడీ, ఒక కట్ట తోటకూరని అయితే చిన్నగా చాప్ చేసి తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. అలాగే గుప్పడంతా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, కారం, అలాగే సాల్ట్ అండి. టేస్ట్కి తగ్గట్టు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. పిల్లలకైనా కానీ చాలా మంచిదండి. డీప్ ఫ్రై మంచిది కాదు, కాకపోతే తోటకూరను అయితే మనమైతే వీక్లీకి ఒక్కసారైనా మనమైతే పిల్లలకి వేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇందులోకి మంచిగా కలుపుకున్న తర్వాత 2 గుప్పెలంతా బియ్యపిండిని అయితే అందులోకి యాడ్ చేసుకుంటున్నాను. అస్సలు వాటర్ పోయకుండా దానిలో వచ్చే చెమ్మతోటి మనమైతే పిండిని అయితే మంచిగా బాల్స్ లాగా, మంచిగా ముద్దలాగా, చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. అవసరమైతే కొన్ని వాటర్ చిలకరించుకోండి. ఈ కంటెస్టెంట్లోనైతే ఉండాలండి. పిండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పకోడీ అయితే ఎంత గట్టిగా కలుపుకుంటామో అంత క్రిస్పీగా ఉంటాయండి. అవసరమైతే ఇందులోకి మీరైతే శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకు క్రిస్పీ కావాలని చెప్పేసి నేనైతే శనగపిండిని ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ బియ్య పిండితోటినే అయితే పిండిని అయితే కలుపుకున్నానండి. నెక్స్ట్ ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలి, అప్పుడే పకోడీ అనేది చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటుంది. వేడి వేడి ఆయిల్లోకి మనమైతే పకోడీ టైప్ అయితే వేసుకోవాలి. చిన్న చిన్నగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఈ రెసిపీని అయితే చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. ఈ తోటకూరతో కాకుండా పాలకూర, మెంతికూర, చుక్కకూర, అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తోటి కూడా మనమైతే వేసుకోవచ్చు అండి. హెల్తీ రెసిపీస్ అండి ఇవన్నీ, హెల్తీ ఫుడ్. మనకు ఆకుకూరలు అంటే చాలా హెల్తీ కదా. డీప్ ఫ్రై మంచిది కాదు, కాకపోతే వీక్లీ వన్స్ అయినా మనమైతే ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఒకసారి మీరే చూడండి ఎంత కలర్గా వచ్చాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనమైతే మంచిగా తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన తోటకూర పకోడీ అయితే రెడీ అండి. అంతే అండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయండి. అలాగే ఇంకేమేమైనా రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. మీకు ఏమైనా రెసిపీ కావాలంటే నాకైతే కామెంట్ చేస్తే నేనైతే తప్పకుండా మీకైతే షేర్ చేస్తాను. అలాగే ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.